సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం చెట్కుల్ గ్రామంలోని 230 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందాయి. 2 రోజుల క్రితం ఒక్కొక్క చేప చనిపోతూ రాగా బుధవారం ఉదయానికల్లా టన్నుల కొద్ది చేపలు మృతి చెంది ఒడ్డుకు చేరాయి. ఇస్నాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రసాయన వ్యర్థ పదార్థాలు చెరువులో కలవడంతోనా లేక మరే ఇతర కారణాలతోనైనా చేపలు మృతి చెందాయో మృతిరాజులకు అర్థం కావడం లేదు. మత్స్యశాఖ అధికారులు పెద్ద చెరువు వద్దకు చేరుకొని చేపల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు శాంపుల్స్ ను సేకరించారు. సుమారు 10 టన్నులకు పైగా చేపలు మృతి చెందడంతో ₹1 కోటి వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ చెరువుపైన ఆధారపడి 100 ముదిరాజ్ కుటుంబాలు జీవిస్తున్నాయని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ నేత నీలం మధు మాట్లాడుతూ తాను అందుబాటులో లేనందున అక్కడికి వెళ్లలేకపోయానన్నారు. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అంచనా వేయాలని కోరినట్లు చెప్పారు. మత్స్య కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ప్రభుత్వం మాకు సాయం చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి. 100 కుటుంబాలు బతుకున్నాయి కాబట్టి మాకు సాయం చేయాలి, సాయం చేయాలి, సాయం చేయాలి, చేయాలి, ఆదుకోవాలి, 100 కుటుంబాలను ఆదుకోవాలి. గ్రామం మహేశ్వర్ కాలేజీ రాజు కంపెనీ ఒక కంపెనీ ఉంది. చిట్కుల్ విష్ణపూర్ వాటర్ కెమికల్ వాటర్ కూడా రావాల్సి వచ్చింది మన వర్షానికి. ఆ వాటర్ మహేశ్వర్ కాలేజీ వాళ్ళ టాబ్లెట్ విషయంలో కెమికల్ వల్ల వచ్చిందా దానివల్లనే ఇదనే కొద్దిగా చర్చించాలని చెప్పేసి సుమారు 3-4 లక్షల పైన ఉంటుంది సార్. గ్రామానికి నష్టం జరిగిందని చెప్పి ఆదుకోవాలి, ఆదుకోవాలి, వెంటనే స్పందించాలి, వెంటనే స్పందించాలి. నమస్కారం అన్న. మాది చిట్కూరు విలేజ్ పెద్ద చెరువు, 230 ఎకరాల చెరువు. దాంట్లో పొల్యూషన్ ఏమైందో తెలియదు. ₹1 కోటి నష్టం అయితే అయింది. ఇంచుమించు వాళ్ళ చేప ఉందా లేదా మొత్తం ఏం తెలియదు. మొత్తం ఉన్న చేప మొత్తం 5 వేలేసింది. మేము ఆల్రెడీ పడవలలో కూడా ఇంకా ఇంచుమించు ఒక 20 టన్నులు బయట పడేయచ్చు. ఒక 15-20 టన్నులు చెరువు మీద ఉన్నది. మాకు నష్టపరిహారం ప్రభుత్వం కట్టియాలని కోరుకుంటున్నాం. చిట్కుల్ ట్యాంక్ దగ్గర ఇది ఫిష్ కిల్ జరిగింది. నియర్ అబౌట్ 1 టన్స్ ఆఫ్ ఫిష్ కొంచెం చనిపోయినాయి ఇక్కడ. సో మేము కూడా పీసీబీ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసాము. శాంపిల్ ప్రిలిమినరీ చెక్ చేస్తే కొంచెం డివో లెవెల్ చాలా తక్కువైనట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే చిట్కుల్ ఓవరాల్ ఏరియాలో చూస్తే ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా దగ్గరలో ఎక్కడ ఒక 800 మీటర్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఏం లేవు ఇండస్ట్రీస్. సో మేము అది శాంపిల్స్ అనాలిసిస్ చేసేసి ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలి అన్నట్టు చూస్తాము. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ పటాన్చెరు మండలంలో చిట్కుల్ గ్రామంలో పెద్ద చెరువులో హఠాత్తుగా చేపలు చనిపోవడం జరిగింది. అక్కడ నుంచి మత్స్యకారులు అందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్కు రెస్పాండ్ అయ్యి నేను అందుబాటులో లేను, నేను అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడి పీసీబీ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మత్స్యకారుల అధికారులతో అందరితో మాట్లాడినా రివ్యూగా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్తే అధికారులు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఖచ్చితంగా మత్స్యకారులకు అందరికీ కూడా తోడుండి నేను వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఉండి భరోసా ఉండి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం కూడా నేను చేయించి నా నుంచి కూడా నేను ఎప్పుడూ మత్స్యకారులకు అందుబాటులో ఉండి సాయం చేస్తానని తెలియజేస్తున్నాను.